హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటి అంటే మేము బెంగళూరులో స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి చూస్తున్నాము, మేము ఏం కొనబోతున్నాము అనేది చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది నా దగ్గరికి వస్తుందంట. కెమెరా పెట్టాక నవ్వొస్తుంది నీకు రాగదు అది. మేము అసలు స్టార్ట్ అవ్వడమే ఈవినింగ్ అయింది. డే అంతా బద్ధకంగా అలానే కూర్చున్నాము. ఈవినింగ్ ఇంకా ఫోర్స్ఫుల్గా స్టార్ట్ అయ్యామన్నమాట. మొత్తం ఇంట్లోనే ఉంటే బోరింగ్గా ఉంటుందని రావడంతోనే నాకు ఇక్కడ మెయిన్స్ వేర్ కనిపించింది. మంచి డిజైనర్ పీసెస్ ఉండే. లాస్ట్లో టైం ఉంటే చూద్దాంలే అనుకున్నా. ఫస్ట్ మన షాపింగ్ ఇంపార్టెంట్ కదా అమ్మాయిలకి. అబ్బాయిలకి ఎక్కడైనా తీసుకోవచ్చులే అనుకొని వచ్చాము. బట్ పార్కింగ్కి చాలా కష్టం అయిపోయింది. ఫైనల్లీ మాకు ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ దగ్గర దొరికిందనమాట. ఇంతకీ నేను ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా. కమర్షియల్ స్ట్రీట్కి, బెంగళూరులో స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాను కానీ ఎక్కడ అని చెప్పలేదు. ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయంట మంచిగా స్ట్రీట్ షాపింగ్కి. మేమైతే కమర్షియల్ స్ట్రీట్కి వచ్చాము. ఇది మాకు ఇంటికి కొంచెం దగ్గర. సో రాగానే మా వాళ్ళకి స్వీట్ షాప్ కనిపించింది. సో ఫస్ట్ ఫుడ్కి వచ్చేసామన్నమాట. సో ఈవినింగ్ టైంలో కదా, అలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అందుకే ఫస్ట్ స్నాక్స్ ఇంకా 20 రూపీస్కి ఇంకా 4 అనేది ఉంది. కొంచెం కొంచెం పెట్టు కదా కన్నా. ఆడ కూర్చోపో మామ పక్కన. 5 కవర్ పట్టుకున్నా. మేము వెళ్ళిందే లేటు. మళ్ళీ ఇక్కడ ఫుడ్కి అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసాము. బట్ కడుపు నిండా అయితే తిన్నామన్నమాట. అన్ని స్వీట్స్, స్నాక్స్ మంచిగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ షాపింగ్కి వస్తే ఫస్ట్ అయితే ఇది ఫుట్వేర్ది కనిపించింది. ఇక్కడ ఏంటో అన్ని జూడియో తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. బట్ తక్కువ ప్రైస్కి, హాఫ్ ప్రైస్కి ఉన్నాయి అనమాట. సో సేమ్ అదే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ వైట్ కలర్వి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బట్ పాడైనాయి. కానీ ఎందుకో నాకు అవి బాగా నచ్చినాయి అనమాట. ఏ డ్రెస్ పైకైనా వేసుకుంటే సెట్ అయిపోతున్నాయి. అందుకే మళ్ళీ అదే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ ఏమో కదా, అదే అర్థం. ಸ್ಟಾಕ್ ಖಾಲಿ ಐತಿ ಮೇಡಮ್. ದೀಪಾವಳಿ ಇಚ್ಚಿಲ್ಲೇ ಎಲ್ಲ ಖಾಲಿ ಐತಿ ಸ್ಟಾಕ್. ಇಂದು ಮಾರಿ ಮಾಡೆಲ್ ಡಿಫ್ರೆಂಟ್ ಇಚ್ಚಿ. You have sizes in this? No madam, only one. Out of stock. అసలు మాకు నచ్చినవి అయితే చాలా వరకు సైజెస్ లేవు. అండ్ ఫైనల్లీ అలా వెతికితే ఒక 2 పేర్స్ దొరికినాయి. అవి తీసుకున్నాము. ఇక వీటితో పాటు సేమ్ షాప్లో కిడ్స్ వేర్ కూడా ఉండే. సో కన్నమ్మ కోసం డ్రెస్సెస్ చూస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు పట్టదేమో అని నాకు. చిన్నది మేడం, ఇది ఆవుతులే 1.5 years ఆవుతులే చిన్నది. దిస్ వన్ ఇది ఇంకా డిఫరెంట్ ఉంది మోడల్. ಅದನ್ನ ಸೇಮ್ ಮೇಡಮ್ 1.5 years. ಇದು 12 to 18 baby. 7 months. 12 to 18 months. ఈ పింక్ బాగా వెరైటీ కదా. ಇದನ್ನ 12 to 18. వద్దులే. ఇదైతే నేను ఆన్లైన్లో చూసిన. కానీ ఇంట్లో వేసుకుని బిజుడి మరి బుచ్చులు ఉన్నాయి. మరి అది ఎంత ఉంది? ఉంటుందని వెతకాలి ఊరికే. తనవిగో కానీ నీకు ఇగో ఇవెంత? అదే మరి చెప్పులు
ఇంకా షాప్ లోపల వెళ్ళి మొత్తం చూస్తే అన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్కి ఫుట్వేర్ అండ్ పెద్దవాళ్ళకు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. కన్నమ్మకి, తన్వికి, కన్నయ్య కోసం అని చెప్పి కొంచెం ఫుట్వేర్ చూసాము, బట్ అంతగా ఏం నచ్చలేదు. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ చూసినాము. ఈ వైట్ చాలా బాగుంది అనిపించింది, బట్ చూస్తే ట్రాన్స్పరెంట్ ఉంది. ఇంకా అలా అన్ని డ్రెస్సెస్ చూస్తుండే మాకు కావాల్సిన సైజెస్. బట్ అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రయల్ రూమ్ అయితే లేదు. సో ట్రయల్ రూమ్ లేకపోయేసరికి అర్థం అవ్వలేదన్నమాట. సైజెస్ కొంచెం కష్టంగానే ఉండే. సో ట్రయల్ రూమ్ ఉన్న షాప్స్కి వెళ్ళి చూస్తే బెటర్ అని అనిపించింది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు మేబీ ఇంపోర్టెడ్ అనుకుంటా. ప్రైజెస్ మరీ ఎక్కువేం లేవు, బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా నాకు ఎలాగో సైజెస్ అర్థం అవ్వట్లే అని చెప్పి ఇంకా కిడ్స్ సెక్షన్కే వెళ్ళాను. ఈ మధ్య అసలు నా షాపింగ్ కన్నా కన్నమ్మ షాపింగ్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడైతే అన్ని జూడియోవి, రిలయన్స్వి, ఏజియోలో కనిపించే డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కలర్ లేదు కూడా, కొంచెం ఆరెంజ్ వస్తుంది అంటావు. వస్తుంది, ఇప్పుడైతే వస్తుంది, మొన్న కాదు కానీ. ఇంకా షాప్లో మేము ఫుట్వేర్ ఇంకా కన్నమ్మ కోసం ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. అవైతే బిల్లింగ్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. నేను జస్ట్ ఒకసారి సైజ్ చెక్ చేస్తున్నాను, మళ్ళీ దానికి వేయడం ఎందుకులే అని చెప్పి ఇలా బ్యాక్ సైడ్ నుంచి బట్టి సైజ్ చెక్ చేసుకున్నాను. అండ్ ఇలా వెళ్తుంటే ఒక ర్యాండమ్గా ఒక షాప్ కనిపించింది. అక్కడైతే పార్టీవేర్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. ఈ బ్లాక్ది మంచిగా అనిపించి షాప్ లోపలికి వెళ్ళి చెక్ చేశాను. ఈ షాప్లోది వీడియో అయితే అంత ఎక్కువగా లేదు, బికాజ్ వాళ్ళు వీడియో అలో చేయలేదు. సో అందుకే వీడియో ఏం తీయలేదు. అండ్ నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకెళ్తే బయట ఈ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి యాక్చువల్ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ అనుకుంటా, బికాజ్ ఇక్కడ నుంచి బయట అన్ని స్ట్రీట్లో షాప్స్ ఉన్నాయి. మేము ఇదివరకు స్టార్టింగ్లో చూసినవన్నీ షాప్ లోపల ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. 250-300 ప్రైస్ చెప్పారు. చాలా పెద్ద బ్యాగ్స్ ఇవి. ఎప్పుడైనా మనం షాపింగ్కి కానీ లేదా ఎప్పుడైనా ఒక్కరమే ట్రిప్స్కి వెళ్తే ఇందులో లగేజ్ చాలా ఎక్కువ పడుతుంది అని అనిపించింది. బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఈ బ్యాగ్స్. ఇవన్నీ ఎక్కువ పర్చేస్ చేస్తే నాకు మళ్ళీ బస్లో తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. బట్ ఎవరికైనా ఇలాంటి బ్యాగ్స్ కోసం చూస్తే మంచిగా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ అవే కాకుండా వాటితో పాటు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ మంచి క్వాలిటీయే ఉన్నాయి, బట్ ప్రైస్ ఏం తక్కువ లేదు హ్యాండ్ బ్యాగ్స్కి. లైక్ 1500 అండ్ ఎబోనే ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్లో ఒక హ్యాండ్ బ్యాగ్కి 1500 అండ్ ఎబో అంటే నాకు ఎక్కువనే అనిపించింది, బికాజ్ ఇవన్నీ ఒరిజినల్ కాదు, ఫస్ట్ కాపీ ప్రోడక్ట్స్ అనమాట. సో అందుకే నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. నాకు యాక్చువల్గా అయితే హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము, బట్ తీసుకోలేదు. అండ్ ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీస్ అయితే చాలా ఉన్నాయి బయట. అక్కడ బయట పెట్టేసే ఉన్నాయి, 100 రూపీస్ లోపే ఉన్నాయి. అండ్ ఇంకా మనకు ఓపిక ఉండాలే కానీ ఇలా డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ ఇలా పెట్టేశారనమాట. దాంట్లో వెతుక్కోవాలి మన ఓపిక ఇంకా. బట్ మేము వెళ్ళడమే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా అంత సాహసం అయితే మేము చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి వచ్చాం. ఇక్కడ ఇయర్ రింగ్స్ మనకు జనరల్గా JNTU స్ట్రీట్ షాపింగ్లో ఎలా దొరుకుతాయో అలానే ఉన్నాయి మోస్ట్లీ. అండ్ ప్రైజెస్ కూడా దానికి సిమిలర్గానే ఉన్నాయి. ఇంకా మనం బార్గెన్ చేస్తే తక్కువ చేయొచ్చు. అండ్ ఇవన్నీ 150-200 రేంజ్లో ఉండే అనమాట. మనం బార్గెన్ చేస్తే 50-100కి ఇస్తారనుకుంటా. వాట్స్ ద ప్రైస్ ఫర్ దిస్? 1300 ఫిక్స్డ్ రేట్. ఇక్కడ గాగుల్స్ చూస్తున్నాము. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, బట్ కలెక్షన్తో పాటు జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. బికాజ్ ఇవి చాలా తక్కువ ప్రైస్కి ఉండే, బిలో 100 ఉన్నాయన్నమాట. అంత తక్కువ ప్రైస్లో మనకు దొరకడం కష్టం కదా, అందుకే అంత రష్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇవి కీ చైన్స్ ఉన్నాయి. వీటిని కీ చైన్స్ అనాలో డాల్స్ అనాలో అర్థం అవ్వలేదు. కీ చైన్ లాగుంది పైన హుక్, బట్ కింద అయితే డాల్స్ చాలా పెద్ద ఉన్నాయి. ఇక్కడైతే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. అన్ని 50 రూపీస్కి ఒక సెక్షన్కి, 100 రూపీస్కి ఒక సెక్షన్ ఉంది. ఇది చూస్తున్నారా, ఇదైతే 50 రూపీస్ సెక్షన్. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. చూస్తే 50 రూపీస్ లాగా అయితే అసలు అనిపించదు, పెట్టుకున్నా కూడా ఎవరు అలా అనుకోరు. ఇవి మోస్ట్లీ వెస్ట్రన్ వేర్కి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎవరైనా స్టైల్ చేసే వాళ్ళు ఇలాంటివి ఇష్టం వచ్చినని కొనుక్కోవచ్చు అనమాట. 50 రూపీసే కదా. అండ్ ఈ బ్యాగ్స్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించాయి, బట్ పెద్దవాళ్ళకైతే అంతగా సెట్ అవ్వవు, బికాస్ సైజ్ చాలా చిన్నవి, దాంట్లో ఎక్కువగా ఏం పట్టవు. మేబీ కిడ్స్కి, మా తన్వి లాంటి వాళ్ళకైతే బాగుంటాయి.
అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కుర్తీ సెట్స్ అనమాట. 2 పీస్ సెట్స్ 350 రూపీస్ అంట. ఫ్యాబ్రిక్ అయితే అంత సూపర్ ఏం లేదు, ఇంకా స్ట్రీట్లో ఎలా ఉంటాయో అలా ఉంది. ఒక 5-6 టైమ్స్ యూజ్ చేయొచ్చు. నాకైతే స్ట్రీట్ షాపింగ్ అంటే ఇయర్ రింగ్సే చాలా ఎక్కువ పర్చేస్ చేయాలనిపిస్తుంది. నాకు మొత్తం అన్ని షాప్స్లో ఈ షాప్లో ఇయర్ రింగ్స్ కొంచెం యూనిక్గా అనిపించాయి అనమాట. వేరే అన్ని షాప్స్లో కూడా ఇయర్ రింగ్స్ బాగానే ఉన్నాయి, బట్ యూనిక్గా లేవు. అలాంటివి ఎక్కడైనా దొరికేస్తాయి. ఇవి మాత్రం కొంచెం యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా కనిపిస్తాయి అనమాట మనం స్టైల్ చేస్తే. ప్రైజెస్ అయితే అన్నీ 200 లోపే ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్పారు, బట్ అంత ప్రైస్కి ఇచ్చారనమాట, 150-200కి అలా. బట్ మా షాపింగ్ అసలు కంప్లీట్ అవ్వలేదు, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ బెంగళూరులో అయితే ఎక్కువ వర్షాలే పడతాయంట, అసలు మనకు హైదరాబాద్లో అలా ఉండదు కదా. ఇంకా మధ్యలో నుంచే రావాల్సి వచ్చిందనమాట. ఇంకా కిడ్స్ కూడా ఉన్నారు కదా మాతో. చూడాలి కనమా చూడు నాని. వింటర్ కదా అని తీసుకుంది మా తన్వి అది, బట్ దాన్ని ఒక టాయ్ లాగా వాడుతున్నారు వాళ్ళు. ఇంకా కన్నయ్య అయితే ట్రక్స్ కొనుక్కున్నాడు. పాత ట్రక్స్ అన్ని రిపేర్ చేస్తున్నాడు పక్కన పెట్టి, ఇంకా కొత్తవి స్టార్ట్ చేశాడు ఆడము. ఇంకో 2 డేస్లో అవి కూడా పాతవి చేసి మొత్తం పార్ట్స్ అక్కడ ఇప్పేసి పాడేస్తాడు అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.